ప్రపంచమునకే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవోయ్, ఆ మహాభారతం నాదనవోయ్. అలాగా మనకి ఎపిక్స్ ఉన్నాయి, అలాగే మనకి ఎవిడెన్స్ ఉంది, అలాగే మనకి ఎథిక్స్ ఉన్నాయి. ఈ విషయం నీకు తెలీదు, వాడికి తెలీదు, వీడికి తెలీదు, చెప్పాలనే కాంక్ష కూడా లేదు. ఎడ్యుకేట్ చేయాలి అంటే నువ్వు ఎడ్యుకేట్ అవ్వాలి. దీన్ని బెంగాల్లో చెప్తారు మాకు, అప్పనే ఆచార్ భక్తికర్లో ప్రచార్. ఓకే, అంటే యూ ప్రాక్టీస్ అండ్ ప్రీచ్. సో కాబట్టి నేను ఆదిత్య హృదయం చదువుతాను, కానీ అందరినీ చదవండి అని చెప్తాను. నిన్న కూడా రైల్లో ఒక అబ్బాయికి అది ఇచ్చి చదువు నాయనా అని చెప్పాను. నిన్న మార్నింగ్ కూడా చెప్పాను. కాబట్టి మనం పాటించే అనుష్ఠానం ఉందే అది పెరగాలి, అది నిష్ట కలిగి ఉంటే పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా అందరూ ప్రచారం చేసినట్టే, చేయక్కర్లేదు, నువ్వు పాటిస్తే చాలు. కానీ దౌర్భాగ్యం ఏంటి, బొట్టు పెట్టుకోరు, తిరుమల వెళ్తే గోవింద చెప్పరు, అంతేందుకు ఎవరో బొట్టు పెట్టుకోవడం పక్కన పెట్టి ఈవో పెట్టుకోవడం పక్కన పెడితే చాలామంది అధికారులు కిందికి వచ్చి చర్చిలో లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని బయటకు వస్తారు. ఇప్పుడు 2023, అవును, నేను 2017లో అడిగా, టీటీడీలో అందరూ హిందువులే ఉండాలి, ఒక చర్చిలో చెప్పా. తర్వాత చాలాసార్లు టీటీడీ వాళ్ళని అడిగా, టీటీడీలో పనిచేసే వాళ్ళంతా హిందువులేనా, ఒక కాగితం, ఒక శ్వేతపత్రం చెప్పలేదు. ఎందుకని? అందరూ హిందువులు కాదు. అంటే వాళ్ళ దేవుడు చవట, పనికిమాలోడు, అన్ఫిట్గాడని వాళ్ళు ఒప్పుకున్నట్టే. ఎవరైతే క్రైస్తవులుగా ఉండి టీటీడీలో పనిచేస్తూ అక్కడ స్వామివారి సొమ్ము జీతంగా తీసుకుంటూ చర్చికి వెళ్తున్నారో వాళ్ళంతా ఇండైరెక్ట్గా ఎస్ మా దేవుడు మా కూడు కూడా పెట్టలేని దద్దమ్మా అని వాళ్ళు ఒప్పుకున్నట్టే. ఎందుకంటే వాళ్ళు బతికేది ఎవరి మీద? మనం హుండీలో వేసే డబ్బుల మీద. సిగ్గు నీతి లేనివాడే క్రైస్తవుడు కాగలడు. ఈ విషయంలో గవర్నమెంట్ కూడా కల్పించుకోవాలి కదా గురించి. చిచ్చి, చాలా తప్పు మాట చెప్పావు. బాగుండదు కానీ చెప్పక తప్పదు, చెప్పేస్తా. లాంగ్ ఎగో ఏదో ఊళ్ళో సాయంత్రం 6ంటికి భర్త మెట్లు ఎక్కుతున్నాడు, వాడెవడో అన్నోన్ ఫెలో దిగుతున్నాడు చొక్కా బటన్స్ పెట్టుకుంటూ. భర్త అడిగాడు, ఎవడరా నువ్వు, మా ఇంట్లోంచి వస్తున్నాను. నేనెవడో లోపల ఒకటి ఉంటుంది దాన్ని అడుగు అన్నాడు. వీడు వెంటనే దూకి చచ్చిపోతే సరిపోతుంది కదా సార్, ఓ చెంచారు. సో ఆ భర్తే మన గవర్నమెంట్. మనం ఎన్నుకున్న నాయకులే కదా గురించి. నీ పాయింట్లోకి వద్దాం. నువ్వు దేనికి ఎన్నుకున్నావు? నీకేమన్నా దేవుడు కావాలా, దేశం కావాలా, గుడి కావాలా, గోమాత కావాలా? నువ్వు కులం అనే మలం తినేవాడివి, పార్టీ పెంట తినేవాడివి, రథాలు కాలిపోయినా గుళ్ళు కూలిపోయినా అసలు పట్టించుకోలేని దద్దమ్మవే, సెక్యులరిజం అనే ముసుగేసుకున్న చవటవే. ఈ మాటలకి నీ వీడియో మొత్తం అప్లోడ్ చేస్తే కింద నన్ను నిన్ను కూడా తిడతారు. ఎవరు? బయట వాళ్ళు కాదు, మనోళ్ళే. అది నాకు చాలా అలవాటు అయిపోయిందిలేండి, రోజు అది పర్లేదు. నిజం ఒప్పుకోరు. ఇంకో జోక్ చెప్తాను, సందర్భం వచ్చిందని. నేను వేరే ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సెక్యులర్ కుక్కలో అనే పదం వాడాను. ఓకే, చాలాసార్లు వాడాను. మీకు తెలుసు, మనవాడు అదే టైటిల్ పెట్టేశాడు. ఓకే, 2 సార్లు 3 సార్లు. ఆ కింద కామెంట్లు చేస్తారుగా వాళ్ళు, మనోళ్ళే, అంటే ధర్మం అంటే ఏంటో తెలియని వాళ్ళు అరే ఒరే ఈ పదాలతో చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళ ఆన్సర్ చెప్పరు, ఓన్లీ తిట్లో ఒకటే ఉంటుంది, ఆన్సర్ ఉండదు. అక్కడ నుంచి నెంబర్ ఇస్తే కూడా ఉండదు. జోక్ చెప్తున్నాను నీకు. ఇప్పుడు నేను వాళ్ళు తిడతారు కదా అరే ఒరే అని. ఫర్ ఎగ్జాంపుల్ అరే కుక్క అని తిట్టారు అనుకో, ఆ లోపలికి వెళ్ళి ఆ ప్రొఫైల్లోకి నమస్తే కుక్క గారు అంటాను. పెద్ద మాట కదండి, నన్ను తిడుతూ మళ్ళీ రావాలి కదా. నేను లోపలికి వెళ్ళానుగా, రాడు, అక్కడ తిట్టేసి వెళ్ళిపోతాడు అంతే. పోనీ ఇంటరాక్ట్ అవుదామని చెప్పి ఆయన తిట్టిని స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ పెడతాను. చెప్పండి కుక్కగారు, నమస్తే కుక్కగారు అలా అంటాను అనుకో, వాడు రాడు. ఎడ్యుకేట్ చేద్దామంటే ఎలా చేయగలను? ఎడ్యుకేట్ చేద్దామనే ప్రయత్నం. అసలు వాళ్ళు ఆ తాత్కాలికమైన దానికే వాళ్ళు కట్టుబడి అలా దిగజారిపోతున్నారు. కాబట్టి గవర్నమెంటు దిగజారిపోయింది అనే పాయింట్ ఎంత నిజమో, అటువంటి దిగజారిన వాడిని నాయకుడిగా చేసుకోవడం అనే దిగజారుడు కూడా ఉన్నారుగా. ప్రపంచంలో ఎక్కడైనా ఏ పోరంబోకైనా పాస్టర్లకు జీతం ఇచ్చే పోరంబోకుని చూపించండి. రైతులకు ఇచ్చామనుకోండి అన్నం పెడతారు,
బెగ్గరికి ఇచ్చాడు దండం పెడతారు, పాస్టర్కి ఇస్తే కన్నం పెడతాడు సార్ కొంపకి. అంటే అర్చకులకు కూడా ఇస్తున్నాం కదా అంటున్నారు ఈ మాట మాట్లాడు. చెప్పు తెగుద్ది అంటాను నేను తెలుగులో. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్, ఈ బాటిల్ నీకు ఇచ్చాను నీళ్లు తాగుతామని, మళ్ళీ నా బాటిల్ నాకు ఇచ్చావు, ఆడితో ఫోటో తీయించావు, స్వామీజీకి బాటిల్ గిఫ్ట్. ఇది ఎంత దుర్మార్గం. అదే కానీ మా బాటిల్ మాకు ఇచ్చి నువ్వు ఫేస్బుక్లో పెడతావా? ఈ విషయం అర్థం కావాలి కదా మన వాళ్ళకి కూడా. మరి ఇప్పుడు ప్రాబ్లం బయట ఉందా లోపల ఉందా? లోపలే. హిందీలో చెప్పనా? ఎస్ గురించి हिंदुस्तान की शत्रु किरस्तानी नहीं पाकिस्तानी नहीं सिर्फ हिंदुस्तानी. బిల్కుల్ సహీ బాతే. ఎన్నిసార్లు చెప్పను? ఎండోమెంట్ గురించి మాట్లాడుకుంటే అది చాలా పెద్ద విషయం. అండ్ ఎండోమెంట్ నుంచి దేవాలయాలు బయటకు వస్తాయా, బయటకు వస్తే ఏమవుతాయి, ఎప్పుడు వస్తాయి అనే చాలా ప్రశ్నలు ఉన్నాయి. చాలామంది ప్రయత్నం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అయితే చివరికి మొన్న ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఏంటి అర్చకుల వేలంపాట అనేటటువంటి కార్యక్రమం కూడా జరిగింది. తర్వాత చాలా వ్యతిరేకత వచ్చేసరికి దాన్ని ఆపేశారు. అది పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి రోడ్ పైన ఆ రోడ్ షోలో మాట్లాడినప్పుడు అది అందరికి కూడా తెలిసింది, అర్చకులను వేలం వేయబోతున్నారు. తర్వాత అది క్యాన్సిల్ అయింది అని. క్యాన్సిల్ అని చెప్పను. ఎస్, నేను ఒకరిద్దరు పూజాలతో మాట్లాడాను, కావాలంటే నీతో కూడా మాట్లాడిస్తా. ఎస్ గురించి నేను వెంటనే దాని మీద చాలా ఫైర్ అవుతూ వెంటనే వీడియో పెట్టాను. అక్కడ ఉన్న అబ్బాయి బాధపడుతూ ఫోన్ చేశాడు అన్నవరం నుంచి. తర్వాత వేరే అర్చకులతో మాట్లాడాను. ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అర్చకుడైనా అక్కడికి వెళ్ళి నువ్వు ఎవరినన్నా పెళ్లి చేయించవాలి, ఎవరినన్నా తీసుకెళ్ళావు, వాళ్ళు తీసుకెళ్ళి పెళ్లి చేయిస్తుంటారు. ఆ వివాదం ఏంటని అడిగితే వాళ్ళు పెళ్లి చేయిస్తారు, నువ్వు సంభావన ఇస్తావు. ఆ గుడి ఒక వేదిక. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే ఎవరెవరైతే అర్చకులు వచ్చి పెళ్లి చేయిస్తారో వాళ్ళు 5,000 ఇవ్వాలి. దాన్ని ఇప్పుడు 1,500కి చేశారని విన్నాను. ఓకే, పూర్తి డీటెయిల్స్ తెలియదు. మొత్తానికి వ్యాపారం అయితే ఆపలేదు. ఎందుకు అంటే 2 లక్ష్యాలు ఉన్నాయి గవర్నమెంట్కి. ఏమిటది? ఒకటి గొర్రె మతం పెంచడం, అది మన డబ్బులతో. ఇప్పుడు గుళ్ళో హుండీ ఎస్, ఎవరు పెత్తనం? గవర్నమెంట్. గుళ్ళో టిక్కెట్లు ఎవరు పెత్తనం? గవర్నమెంట్. చర్చి నుంచి ₹1 తెస్తే నేను శాలువా కప్పుతా, ఇప్పుడే నాకు కప్పెట్టి ఇదే కప్పేస్తా. చర్చి నుంచి ₹1 తెస్తే ఎన్ని రూపాయలు తెచ్చారో చెబితే ఈ 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్ మేము ఇదిగో మసీద్ నుంచి ఇంత తెచ్చాం, చర్చి నుంచి ఇంత ఆదాయం వచ్చింది గవర్నమెంట్ చూపించమను. మా గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి మాకు టిక్కెట్లు పెట్టి మాకు ఇక్కట్లు పెట్టి తిరుమల క్యూ లైన్లో పాలు కూడా పిల్లలకి ఇవ్వకుండా వాలంటరీ దే ఆర్ డూయింగ్. రేట్లు కూడా చాలా పెంచుతున్నారు కదా తిరుమలలో. అన్ని నీకు అర్థం కావట్లేదా? ఎస్, ఎప్పుడో చెప్పాడు అన్నయ్య, ఎందుకు మద్యం రేట్లు పెంచుతున్నారు? మద్యం రేట్లు పెంచితే మద్యం తాగడం మానేస్తారు. సేమ్ కాన్సెప్ట్. టికెట్లు రేట్లు పెంచితే దేవుడి దగ్గర రావడం మానేస్తారు. అలా రావడం మానేస్తే మేము మత మార్పులు చేసుకోవచ్చు.